Hello students, a very good evening. So welcome to the day 2 live class of the మనం క్లాస్ బిగిన్ చేసుకుందాం. నిన్నటి రోజున మనము అటామిక్ స్ట్రక్చర్, అటామిక్ మోడల్స్ ఎలా డెవలప్ అయ్యాయి, సో వాటిలో మనకి బోర్ అటామిక్ మోడల్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి ఐఐటి జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పి స్టూడెంట్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి ఒకసారి ఐఐటి జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. మనకు ఐఐటి జామ్లో మొత్తం యాక్చువల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 60 క్వశ్చన్స్ అనేవి 3 పార్ట్స్ గా డివైడ్ అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని. సో ఈ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి లో మనకి సెక్షన్ ఏ లో 10 MCQs ఉంటాయి, 20 MCQs. సో సెక్షన్ ఏ 10 వచ్చేసి 10 into 1, ఇది మనకు 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత 20 MCQs అంటే మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి, వీటికి ఏదైనా ఒకటి ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఏదైనా ఒకటి కరెక్ట్ ఉంటుంది. సో మరి తర్వాత 20 క్వశ్చన్స్ 20 into 2, వీటికి 40 మార్క్స్ ఉంటాయి. సో ఈ వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీస్ టు హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3. సో ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి సెక్షన్ బి లో 10 MSQ ఉంటుంది. సో MSQ అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్ లో మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏబి కావచ్చు, ఏబిసి కావచ్చు, ఆర్ ఏబిసిడి కావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళ తెలుగు ఓన్లీ ఒకటి మాత్రం కరెక్ట్ ఉండేట్లు పెడతారు. సో కాబట్టి మనకు ఏదైనా ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదైనా మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వాటిని MSQ అంటాం. ఇలాంటివి మనకు 10 ఉంటాయి. సో వీటికి ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి. కాబట్టి వీటికి వచ్చేసి 20 మార్క్స్. తర్వాత సెక్షన్ సి. సో సెక్షన్ సి లో మనకి 1 మార్క్ వచ్చి 10 NAT క్వశ్చన్స్ ఉంటాయి. NAT అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్ అని అర్థం. అంటే మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి వాటిని క్యాల్కులేట్ చేసి నెంబర్ వేయాల్సి ఉంటుంది. లేదు మనకి ఒక్కొక్కసారి ఏమడుగుతుంటారంటే డిఫరెంట్ కొన్ని కాంపౌండ్స్ ఇచ్చేసి ఇందులో పోలార్ ఎన్ని, నాన్ పోలార్ ఎన్ని, లేదంటే మనకు స్క్వేర్ పిరమిడల్ జామెట్రీ ఎన్ని ఉన్నాయి. సో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ మనం ఒక నెంబర్ ని రాయాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ ని ఇక్కడ రాస్తే అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రం ఇస్తారు, అవి మనం చేయవలసి ఉంటుంది. అలాంటివి మనకు 10 వస్తాయి. 10 into 1 10. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాంటివే మనకు ఇంకొక 10 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనకు 2 మార్క్స్ అనమాట. ఓకే, సో 10 into 2 20. అంటే ఈ వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సెక్షన్ బి, సెక్షన్ సి ఈ రెండిటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సెక్షన్ ఏ మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 50 మార్క్స్ మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 50 మార్క్స్ కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో క్వశ్చన్స్ టోటల్ క్వశ్చన్స్ 60, మార్క్స్ 100. సో ఇక్కడ మనకి మీరు ఇంపార్టెంట్ గా గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ లాస్ట్ టైం అంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ లో మనం చూసినట్లయితే మనకు కట్ ఆఫ్, ఓపెన్ కట్ ఆఫ్ అరౌండ్ 30 మార్క్స్ 35 మార్క్స్ అలా ఉంది. సో కాబట్టి మనం 30 or 35 మార్క్స్ తెచ్చుకున్నా కానీ మంచి ర్యాంక్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం జరుగుతున్న ఈ క్లాసులన్నీ విని జాగ్రత్తగా ప్రతిరోజు ఫాలో అవుతూ మనకి యాక్చువల్గా మనం చెప్తున్న వాటినన్నింటినీ నేర్చుకొని మీరు టెక్స్ట్ బుక్ లో చదువుకొని వీటిని మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా మినిమం 50 మార్క్స్ అయితే చేయగలరు. సో ఇంకా కొద్దిగా బాగా నేర్చుకొని ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కువగా చదువుకొని అవన్నీ చేసినట్లయితే 70 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. మీకు ఒకవేళ 60 to 70 మార్క్స్ వచ్చిందంటే హైయెస్ట్, సో మంచి ర్యాంక్స్ వస్తాయి. సో యూ కెన్ గో ఫర్ వెరీ గుడ్ IITs లైక్ IIT బాంబే ఆర్ సంథింగ్. సో కాబట్టి మనం అలాంటి వాటికి వెళ్ళవచ్చు. కాబట్టి మనం 30 మార్క్స్ తెచ్చుకున్నా కానీ మనకు IIT సీట్ అనేది గ్యారంటీగా వస్తుంది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సో మనకి టోటల్ గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ 30 క్వశ్చన్స్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తర్వాత మనకు 30 క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. MCQs మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ అడిగితే పాపం వాళ్ళకి తెలియక, నెగిటివ్ మార్కింగ్ తెలియక మొత్తం అన్ని పెట్టేసి వచ్చాం సార్ అని చెప్పారు. సో కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్న విషయం అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. సో ఈ 1/3 ఉంటుంది అన్నప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ఒక 10 కరెక్ట్ పెట్టి 20 రాంగ్ చేసాము అంటే వచ్చిన మార్క్స్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకే ఇందులో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఇది మనకు IIT JAM 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో తర్వాత మనం లెట్స్ బిగిన్ టు అవర్ క్లాస్.
నిన్నటి క్లాస్లో మనము ఈ అటామిక్ స్ట్రక్చర్ ని నేర్చుకుంటున్నప్పుడు 1911లో రూథర్ఫోర్డ్ మోడల్ వచ్చిన తర్వాత బోర్స్ మోడల్ ప్రపోజ్ చేస్తారనమాట. అటువంటి టైంలోనే సైంటిస్టులు యాక్చువల్ గా నేచర్ ఆఫ్ లైట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే నేచర్ అంటే మనకు లైట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ కొన్ని సినిమాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు అపరిచితుడు మూవీ ఉంది. సో అప్పుడు అందులో మనకి విక్రమ్ అనే మనకి విక్రమ్ వచ్చేసి రకరకాలుగా వేషాలు వేస్తూ, అంటే నాట్ ఓన్లీ సింగిల్ రోల్, హీ ప్లేస్ ద ట్రిపుల్ రోల్ కదా. అంటే ఇక్కడ లైట్ వచ్చేసి ట్రిపుల్ రోల్ ప్లే చేయలేదండి, డ్యూయల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో లైట్ ఈస్ బిహేవ్ యాజ్ ఎ డ్యూయల్ నేచర్. హౌ అనేదని ఇక్కడ చూద్దాం. అంటే సైంటిస్టులు ఎలా చెప్పారు అంటే సపోజ్ వేవ్ నేచర్ అంటే వేవ్ అనేది మనకు సపోజ్ మనకి ఒక వాటర్ ఉంటుంది. సో అందులోకి మనం ఒక చిన్న రాయి వేసినట్లు ఏమవుతుంది, అలలు వస్తాయి కదా. సో ఇలా అలలు వచ్చే వాటిని వేవ్స్ అంటాం. ఓకే, ఈ వేవ్ నేచర్ కి లైట్ అనేది బిహేవ్ చేస్తుంది అని ప్రూవ్ చేయడానికి ఏం ఎక్స్పెరిమెంట్స్ మనకి సపోర్ట్ చేస్తాయి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్షన్. సో మనం ఇక్కడ చూస్తున్న పిక్చర్లు మీరు చూడొచ్చు, ఒక అబ్బాయి మనకు ఒక అద్దం ముందు నిలబడి చూసుకుంటాడు తను తాను. సో ఇది మనకు రిఫ్లెక్షన్, అంటే లైట్ అనేది రిఫ్లెక్షన్ వల్ల వేవ్ నేచర్ ఉంటుంది అని చెప్తాం. సెకండ్ వన్ వచ్చేసి రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న అబ్బాయి వచ్చేసి ఆ ఫిష్ ని చూస్తున్నాడు. సో మనకు అది డెప్త్ అనేది మనకి యాక్చువల్ గా లైట్ అనేది మనకు ఎయిర్ నుంచి వాటర్ లోకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్ డెప్త్ కి ఒరిజినల్ డెప్త్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఎలా ఉంటుంది, మనకు రిఫ్రాక్షన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డైఫ్రాక్షన్. సో డైఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు స్కై అపియర్ యాజ్ ద బ్లూ. ఎందుకు మనకు ఆకాశం అనేది బ్లూగా కనబడుతుంది, ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు ఆకాశంలో ఉన్న ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి మనకు సన్ లైట్ లో వస్తున్న ఈ వైట్ రేస్ లో పడినప్పుడు లైట్ అనేది డైఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి హైయెస్ట్ ఎనర్జీ ఉన్న వేవ్ లెంత్ ఉన్న బ్లూ కలర్ అనేది ఎక్కువగా బెండ్ అవుతుంది. సో ఎక్కువగా బెండ్ కావడం వల్ల మనకు స్కై అపియర్ యాజ్ ఎ బ్లూ. నాట్ ఓన్లీ ద స్కై, మనకు ఓషన్స్ కూడా అంటే సముద్రాలు కూడా బ్లూగా కనిపిస్తాయి ఫర్ ద సేమ్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫియరెన్స్ అంటే టూ వేవ్స్ మనకు కంబైన్డ్ అయినప్పుడు అక్కడ ఇంటర్ఫియర్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ని థామస్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇది యాక్చువల్ గా మీరు చిన్నప్పుడు చేస్తారో లేదో తెలియదు కానీ మేము ఇంటర్మీడియట్ ఉన్న టైంలో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి వచ్చినప్పుడు మేము చిన్న ప్రయోగం చేసాం. ఏం లేదు, మనం ఒక అట్ట తీసుకొని అందుకు ఒక హోల్ చేసి, అంటే మనకు స్మాల్ ప్యాడ్ తీసుకొని దానికి ఒక హోల్ చేసి ఒక వైట్ పేపర్ దానికి అతికించిన తర్వాత దాని మీద చిన్నగా రెండు డాట్స్ పెట్టిన తర్వాత ఒక టార్చ్ లైట్ తో మనం షైన్ చేసినట్లయితే అక్కడ మనకు బ్యాక్ సైడ్ మనం అంటే రూమ్ అంతా డార్క్ గా ఉండాలండి. సో రూమ్ అంతా డార్క్ గా ఉన్నప్పుడు మనకు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వేవ్స్ మాదిరి మనకు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏమంటాము, థామస్ అండ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోలరైజేషన్. సో పోలరైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ఒక కాంపౌండ్ అనేది ఆప్టికల్ యాక్టివా కాదా అని ఎలా చెప్తాము అంటే when you pass the plane polarized light through a sample of a solution, if it's rotate either positive or negative, then that solution or that sample is said to be optically active. ఓకే, సో అక్కడ మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని వాడతాం అనమాట. అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే అర్థం ఏంటి అంటే లైట్ అనేది 360 degrees లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా మనం గ్రేటింగ్స్ కానీ పోలరైడ్స్ కానీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రేటింగ్స్ కానీ పోలరైడ్స్ కానీ, సో వీటిని ఏమంటాము, గ్రేటింగ్ ఆర్ పోలరైడ్. సో గ్రేటింగ్ కానీ పోలరైడ్ కానీ యూజ్ చేసినట్లయితే మనకు 360 degrees లో ఉన్న లైట్ ని అన్ని కట్ చేసి ఒక ప్లేన్ లో మాత్రమే పంపిస్తుంది అనమాట. అది మనకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బై ద బిహేవియర్ ఆఫ్ వేవ్ నేచర్. సో ఇవన్నీ మనకు వేవ్ నేచర్ ని ఇండికేట్ చేస్తాయి. ఏం అర్థమవుతుందా? సో మనకి అంటే సైంటిస్టులు డ్యూయల్ నేచర్ ఉంది అంటున్నారు కదా. డ్యూయల్ నేచర్ అంటే వేవ్ నేచర్ అండ్ సెకండ్ వన్ ఇస్
particle nature. Okay, so first one is the wave nature. దీన్ని బేస్ చేసుకొని ఒక 3 years బ్యాక్ మనకు ఐఐటి జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. సో వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. సో ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు? డైఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, క్రాంప్టన్ స్కాటరింగ్. సో ఇట్ ఈస్ అన్ ఎంఎస్క్యూ క్వశ్చన్. ఎంఎస్క్యూ క్వశ్చన్. ఎంఎస్క్యూ క్వశ్చన్ అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. చూడండి, సో ఇందులో వేవ్ నేచర్ ని ఏవి చేస్తాయో ఒక్కసారి చూసి టైప్ చేయండి ఆన్సర్స్ లో. జస్ట్ ఐ విల్ గివ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ మినిట్. సో 30 seconds ఇస్తాను. సో ఆన్సర్ చూద్దామా. వెరీ గుడ్ వీరేష్, ఐ సా ద ఆన్సర్. సో ఇట్ ఈస్ ద డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫియరెన్స్. ద ఆన్సర్ ఈస్ డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫియరెన్స్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, క్రాంప్టన్ స్కాటరింగ్ కాదు. సో అవి మనకు పార్టికల్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. సో అది ఎలా ఉంటుందో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మనం వేవ్ నేచర్ అంటున్నాం కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ జనరలీ ఇట్ హాస్ ద డ్యూయల్ నేచర్ అనమాట. ఓకే, మనం చూస్తున్న ఈ విజిబుల్ లైట్ అనేది యాక్చువల్ గా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో జనరల్ గా 2 నేచర్స్ ఉంటాయి. పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి, ఈ ప్రాపర్టీస్ యొక్క మినిమం డెఫినేషన్స్, వాటి యొక్క ఫార్ములాస్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో అవేమి ఫస్ట్ వచ్చేసి వేవ్ లెంత్. సో ఏంటి వేవ్ లెంత్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వేవ్ లెంత్? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 క్రస్ట్ ఆర్ 2 troughs. మనకి ఈ క్రస్ట్ మధ్య కాన్సిక్యూటివ్ distance between the 2 crust or 2 trough is known as the wavelength. So wavelength it's denoted by lambda. So దీన్ని ఎలా డినోట్ చేస్తాము? లాంబ్డా. సో యూనిట్స్ వచ్చేసి మీటర్స్, సెంటీమీటర్స్, ఆంగ్స్ట్రాంగ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా ఆంగ్స్ట్రాంగ్, నానోమీటర్, మైక్రోమీటర్ అన్నప్పుడు మనకు కన్వర్షన్స్ అయితే తెలిసి ఉండాలి సుమా. ఎందుకంటే అవి తెలియకపోతే మనకు యాక్చువల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఒక ఆంగ్స్ట్రాంగ్ అని ఇచ్చారనుకోండి, 1 angstrom is equals to 10 power minus 8 meters. ఆ విషయం అయితే మనకు తెలిసిండాలి. అదే విధంగా ఒక నానోమీటర్, సో 1 nanometer is equals to 10 power minus 9 meter. సో ఇవి తెలిసిండాలి. ఇంకొకటి 1 మైక్రోమీటర్, యాక్చువల్ గా మైక్రోని మ్యూతో రిప్రజెంట్ చేస్తాము. 1 మైక్రోమీటర్ ఈక్వల్స్ టు 10 power minus 6 meters. సో ఈ కన్వర్షన్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇది మనకు ఫస్ట్ వన్ లాంబ్డా వేవ్ లెంత్. సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫ్రీక్వెన్సీ? సో ద ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఆర్ పాస్డ్ త్రూ ఎ పాయింట్ ఇన్ 1 second ఆర్ ఇన్ యూనిట్ టైం. అంటే సపోజ్ మనకి లైట్ ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఎన్ని వేవ్స్ ఒక సెకండ్ లో పాస్ అయ్యాయి అంటే యూనిట్ వేవ్ లెన్స్ అనమాట. సో ఇది ఒక వేవ్ అని అర్థం. సో అంటే మనకి సో ఇక్కడ 0తో స్టార్ట్ చేసి తర్వాత ఇక్కడ ఎండ్ అయ్యేదన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ 1 వేవ్. సో అలాంటి వేవ్స్ ఒక సెకండ్ లో ఎన్ని పాస్ అయ్యాయి అని చెప్పేది మనకు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని వేటితో డినోట్ చేస్తాం? ఇట్స్ డినోటెడ్ బై న్యూ. ఇట్స్ డినోటెడ్ బై గ్రీక్ లెటర్ న్యూ. సో ఇట్లా వి రాసి ఇలా కొంచెం సున్నా చూడతాం అనమాట. సో దీన్ని ఏమంటాము? న్యూ అంటాం. సో ఈ న్యూకి ఒక ఫార్ములా ఉంటుందమ్మా. సో రిలేషన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ wavelength. Nu is equals to c by lambda. Nu is equals to c by lambda. c అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ అని అర్థము. తర్వాత యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే ద హైట్ ఆఫ్ ద క్రస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్. అంటే మనకు మీడియం నుంచి ఎంత హైట్ ఉంది. సో అంటే ఈ హైట్ కానీ ఈ డెప్త్ కానీ వీటిని ఏమంటాము అంటే యాంప్లిట్యూడ్ అంటాం. ఓకే, దీన్ని యాంప్లిట్యూడ్. ఇట్స్ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ. నెక్స్ట్ వచ్చేసి వేవ్ నెంబర్. సో వేవ్ నెంబర్ అంటే అర్థం ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ ఇన్ గివెన్ యూనిట్ లెంత్. సో దట్ యూనిట్ లెంత్ కెన్ బి 1 centimeter or 1 meter. అంటే అర్థం ఏంటంటే సపోజ్ నేను ఒక మీటర్ తీసుకున్నాను, 1 meter. ఇందులో ఎన్ని వేవ్స్ ఉన్నాయి, హౌ మెనీ వేవ్స్ ఆర్ దేర్. సో ఇలా మనకు ఉన్నప్పుడు హౌ మెనీ వేవ్స్ ఆర్ దేర్ అని మనకు రిప్రజెంట్ చేసేది వేవ్ నెంబర్.
సో వేవ్ నెంబర్ ఇట్స్ డినోటెడ్ బై న్యూ బార్. ఇట్స్ డినోటెడ్ బై న్యూ బార్. న్యూ బార్ అంటే ఏమర్థము? న్యూ బార్ ఈక్వల్స్ టు 1 by lambda. న్యూ బార్ ఈక్వల్స్ టు 1 by lambda అంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రెసెంట్ ఇన్ 1 సెంటీమీటర్. సో ఆర్ 1 మీటర్. దీని యొక్క యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ యూనివర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్. ఇది మనకు యూనిట్స్ అన్నమాట. తర్వాత ఏంటి? వెలాసిటీ. సో వెలాసిటీ అంటే జనరల్ గా మనకు హౌ మచ్ ఇట్ ఇస్ స్పీడ్. సో సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఆర్ మీటర్స్ పర్ సెకండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందని. తర్వాత లాస్ట్ ది టైం పీరియడ్. సో ద టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ టైం ఇట్స్ టేక్ టు కంప్లీట్ వన్ వేవ్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. అండ్ వీటితో పాటు మనకు ఎనర్జీ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. సో E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. ఇక్కడ హెచ్ అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. అండ్ దీన్నే మనం హెచ్సి బై లాంబ్డా అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ న్యూ అంటే సి బై లాంబ్డా కదా, హెచ్సి బై లాంబ్డా అని కూడా రాసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ లో ఈ ఇంటర్ కన్వర్షన్స్ ఉంటాయి. అంటే వేవ్ లెంత్ ఇచ్చి ఎనర్జీ అడగడం కానీ, సో ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఎనర్జీ అడగడం కానీ, సో ఇలా రిలేషన్షిప్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ అని అంటున్నాం కాబట్టి, అంటే వేవ్ అనేది నాట్ ఓన్లీ ఇట్స్ ఇన్ లైట్ అనే ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్ ఇన్ ద వేవ్ నేచర్ బట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్ నేచర్ అన్నమాట. అంటే పార్టికల్ రూపంలో కూడా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో పార్టికల్ రూపంలో ఉంటుందని సపోర్ట్ చేయడానికి ఏం ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 3 experiments which support the particle nature. The first one is the black body radiation. So black body radiation కి ఒక స్టోరీ ఉంటుంది. యాక్చువల్ గా black body radiation is the one which is the experiment which cannot explained by the classical mechanics. అంటే అర్థం ఏంటి అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ ని మనకు క్లాసికల్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ బాడీ అంటే అర్థం ఏంటి? సో బ్లాక్ బాడీ అంటే ఏం లేదు, మనం సింపుల్ గా చెప్పాలి అంటే, సో ఏ సబ్స్టెన్స్ which absorbs all the radiation which falls on it and which emits all the radiation when heated it. అంటే దాని అర్థం ఏంటంటే దట్స్ నోన్ యాజ్ ద పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. సో ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్నట్లు ఏదైనా ఒక రేడియేషన్ దాని మీద ఫాల్ అయితే మొత్తం అన్నిటిని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అది హీట్ చేసినప్పుడు మొత్తం అన్నిటిని ఎమిట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. ఈ బ్లాక్ బాడీ అనేది హీట్ చేస్తున్న కొద్దీ మనకు కొన్ని రేడియేషన్స్ అనేవి ఎమిట్ చేస్తా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ ఏ ఐరన్ అండ్ ఇఫ్ యు హీట్ ఇట్, ఐరన్ ని హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఒక రెడ్ కలర్ అనేది కనబడుతుంది. సో మనకి యాక్చువల్ గా ఐరన్ అనేది రెడ్ అవుతుంది. ఇంకా హీట్ చేస్తూ ఉంటే ఎల్లో రెడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా చాలా హీట్ చేసాం అనుకో, అరౌండ్ 3000-4000 కెల్విన్ హీట్ చేసినట్లయితే మనకు ఐరన్ అనేది బ్లూ కలర్ ని ఎమిట్ చేస్తుంది అనమాట. అంటే యాజ్ యు ఇంక్రీజ్ ద హీట్, ద ఎమిటెడ్ రేడియేషన్ గో టు ద హైయర్ అండ్ హైయర్ ఎనర్జీ లెవెల్. ఓకే, సో మనకు ఈ విధంగా దీనిని మనకు ఒక గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ద ఎనర్జీ వర్సెస్ ద వేవ్ లెంత్, అంటే మనకు అక్కడ వేవ్ లెంత్ కి టెంపరేచర్ కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే మనకు క్లాసికల్ మెకానిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. దానికోసమే మనకు ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో ఈ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బై యూజింగ్ ద ప్లాంక్స్ ఈక్వేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అని అర్థం అనమాట. ఏం అర్థమవుతుందా? సో ఇది మనకు ఫస్ట్ వన్ బ్లాక్ బాడీ రేడియేషన్. సెకండ్ వన్ ఇస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇస్ ద ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ద ఫేమస్ సైంటిస్ట్ నేమ్డ్ ఐన్స్టైన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు ప్రపోజ్ చేస్తారంటే ఐన్స్టైన్ ప్రపోజ్ చేస్తాడమ్మా. So photoelectric effect. For this one he got the Nobel Prize also. Okay. The third one is the Crompton effect. So Crompton effect is nothing but it's a very simple experiment. When you hit light with the incident photon, let's say incident photon hit an electron, then it's scattered అనమాట. సో ఈ స్కాటరింగ్ ఇలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మనం పార్టికల్ నేచర్ ని యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో these are the 3 properties which explain the particle nature of the light. ఏం అర్థమవుతుందా? ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది కొంచెం డెప్త్ గా నేర్చుకొని, ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట, కొంచెం డెప్త్ గా నేర్చుకుందాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి అంటే, when a light falls on a metal surface, it will kick off the surface electrons with certain velocity.
దిస్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే అర్థం ఏంటి? సో మనకి ఒక మెటల్ సర్ఫేస్ ఉంది, మనం ఒక లైట్ ని షైన్ చేసాం. సో లైట్ షైన్ చేయడం వల్ల, సో లెట్స్ సే సోడియం మెటల్, సో మనకు సోడియం మెటల్ అనే దాని మీద లైట్ ని షైన్ చేయడం వల్ల ఈ సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఎజెక్ట్ విత్ ద సమ్ వెలాసిటీ. ఓకే, సో దెన్ the total amount of energy of the radiation is utilized to remove electron, and the remaining energy is converted into kinetic energy of the electron anamata. Ante manaku total energy TE, total energy is equals to work function plus kinetic energy of electron. Kinetic energy of electron. What is the meaning of work function? So work function ante the minimum amount of energy to remove an electron from the metal surface is known as the work function. అంటే మనకు ఈ వర్క్ ఫంక్షన్ తర్వాత మిగిలిన ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ మనకు టోటల్ ఎనర్జీ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్, వేర్ వి ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అండ్ న్యూ నాట్ ఈస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఎగ్జామ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ద frequency that correspondent to the energy which is required to remove an electron from the metal surface, that is known as the threshold energy. So ee formula ante meeru gurtu pettukovali. And one more thing, actually treated this as a very important class. So మనం ఒక ఇంపార్టెంట్ క్లాస్ గా ట్రీట్ చేయండి. సో ఒక పెన్ను పేపర్ తీసుకోండి, సో యాక్చువల్గా రాయండి, సో కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఏమేమి జరుగుతున్నాయి. సో మనకు జనరల్గా ఎలా అయితే మనము కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా అయితే రాసుకుంటామో దీన్ని ఒక మూవీ మాదిరి కాకోకుండా ఆర్ సమ్ అదర్ యూట్యూబ్ వీడియో మాదిరి కాకోకుండా మనము ఒక లైవ్ క్లాస్ గా తీసుకోండి. సో ఒక బుక్ తీసుకోండి, సో టేక్ ఏ బుక్, టేక్ ఏ పెన్ అండ్ సిట్ ప్రాపర్లీ అండ్ రైట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నప్పుడు మనకు ఇవి ఒకసారి మనకు రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందమ్మా. అండ్ మీకు తెలుసో తెలీదు, యాక్చువల్లీ ఇలాంటి కోర్సెస్ కి మనకు మీరు బయట చూసుకున్నట్లయితే సమ్ యాప్స్ అనేవి చాలా చార్జ్ చేస్తుంటాయి. సో వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో ఇట్ ఈస్ ఫర్ ద సర్వీస్ ఫస్ట్ ప్రాఫిట్ నెక్స్ట్ అనే మోటోతో మనం యాక్చువల్ గా రన్ చేస్తున్నాం. సో కాబట్టి మనకు తెలిసిన నాలెడ్జ్ ని మనకు ఒక 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో దీనికి చేయాలి అంటే మీరు ఇంట్రెస్ట్ గా సో యాక్చువల్ గా చేశారు అంటే ఒక్క స్టూడెంట్ మనకు బాగున్నా కానీ ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. Now it's come to the important formulas for the Bohr's atomic model. Remember, every year in IIT G or IIT JAM or NEET exam lo or CET exam lo ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుండి ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. సో ఇది మనకు చాలా ఇంటర్ఫైన్ అయి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫార్ములాస్ ఖచ్చితంగా చూడాలి. ఏమేమి ఆ ఫార్ములాస్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రేడియస్. అంటే మనకు నిన్న చెప్పుకున్నాం కదా, సో బోర్స్ మోడల్ అని, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి, వాటిని ఆర్బిట్స్ అంటామని. సో ఆ ఆర్బిట్ కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీటిని ఎనర్జీ లెవెల్స్ అంటామని. సో n=1, n=2, n=3 అని చెప్పేసి KLM అనేసి అంటాం కదా. సో వీటిని మనకు ఇక్కడ రిప్రజెంట్ చేసిన విధంగా ఓకే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీటికి యొక్క రేడియస్ ని క్యాల్కులేట్ చేయాలంటే థియరిటికల్ గా ఏ ఫార్ములాను వాడతాం అంటే రేడియస్ Rn = n²/z × h²/4π² × me². అంటే ఏంటివి? సో ఇక్కడ దీస్ ఆర్ రిలేటెడ్ టు హైడ్రోజన్ లైక్ స్పీసీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైడ్రోజన్ లైక్ స్పీసీస్? అంటే హైడ్రోజన్ కంటే 1 electron. So let's say helium plus should be have the, you can use the same formula. So helium plus or lithium 2 plus. So వీటికి మనం you can use the same formulas అన్నమాట. For the helium plus Z value atomic number is 2. For the lithium Z value is atomic number 3. Okay. So కాబట్టి the formula is radius
or n equals to n square by z into h square by 4 pi square into me square, where n is the energy level. అంటే మనకు n equals to 1 2 3 4 ఆ విధంగా అనమాట. అండ్ z, so z is the atomic number. So for hydrogen 1, helium 2, lithium 3. Okay, and m is the mass of the electron. ఇక్కడ మనం ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా, కాబట్టి it is the mass of the electron. What is the E here? Charge of the electron. So charge of the electron అంటే మనకు 1.6 into 10 power minus 19 coulombs. సో అది మనకు చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనమాట. ఇందులో ఇవన్నీ కాన్స్టెంట్స్. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం అనేది మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, ఈ అనేది చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కాన్స్టెంట్. ఈ వాల్యూస్ ని ఇందులో మనకు ఇన్సర్ట్ చేసినట్లయితే ఒకటి వస్తుంది అనమాట, 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ ఆంగ్స్ట్రామ్. అంటే ఇక్కడ మనం 0.529 అనే యూనిట్స్ అనేవి వస్తాయి అనమాట. సపోజ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆర్బిట్ కి ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 1, జెడ్ వాల్యూ వచ్చేసి 1, ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 0.529 ఆంగ్స్ట్రామ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ రిలేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే రేడియస్ rn. సో రేడియస్ rn ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఎనర్జీ లెవెల్. సో మనకి ఎన్ స్క్వేర్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్ స్క్వేర్ అని, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అటామిక్ నెంబర్. అంటే as the if you go from hydrogen to helium, the size actually decreases. ఎందుకంటే ఇట్స్ మనకు అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఈ రిలేషన్షిప్ ని మనం గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా వెలాసిటీ. సో వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ Vn equals to z by n into 2 pi e square by h. అంటే ఇక్కడ E అంటే చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, H అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. ఈ కాన్స్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2.18 into 10 power 6 into z by n meters per second. అంటే ఇక్కడ మనం ఒక రిలేషన్షిప్ ఏం రాయొచ్చు? సో వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు the atomic number z and inversely proportional to the n, which is the energy level. ఆ రిలేషన్షిప్ ని మనం తెలుసుకోవచ్చు. తర్వాత థర్డ్ వన్ ఎనర్జీ. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆర్ సెకండ్ ఆర్బిట్, which can be given by a formula minus z square by n square into 2 pi square m e power 4 divided by h square. సో ఈ m వాల్యూ, ఈ వాల్యూ, h వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు -13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఈవి ఎలక్ట్రాన్ వోల్ట్ అని మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏం రిలేషన్షిప్ మనం డ్రా చేయొచ్చు? ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద అటామిక్ నెంబర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఎనర్జీ లెవెల్. ఏమర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ రిలేషన్షిప్స్ ని డ్రా చేయొచ్చు. సో ఈ రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ బోర్స్ అటామిక్ మోడల్లో మనకు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇదే ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అక్కడ వేవ్ నెంబర్, సో మనకి రిడ్బర్గ్ ఈక్వేషన్ లో వేవ్ నెంబర్ కనుక్కుంటాం. ఇందులో కూడా మనకి ఎనర్జీని ఈ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చమ్మా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ మనకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్ లో వస్తుంది. సో మనకి అక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an valency electron from isolated gaseous atom is known as the ionization energy. అయనైజేషన్ ఎనర్జీ అంటే మనకు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతుంది ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి, మనకు తటస్థమైన గ్యాస్ స్టేట్ లో ఉండేదాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ అయనైజేషన్ ఎనర్జీ ఫర్ ద హైడ్రోజన్ ఆటమ్ అంటే అర్థం ఏంటి? మనకు ఇంతకు ముందు యాక్చువల్ గా ఒక ఎలక్ట్రాన్ కంప్లీట్ గా రిమూవ్ చేయాలి అంటే ద ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ n equals to 1, it has to go outside n equals to infinity. n equals to infinity అనే దానికి మనకు బయటికి తీసుకెళ్ళాలన్నమాట. అంటే కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. ఆ అమౌంట్ ఎనర్జీ రిక్వైర్ ఎంతైతే అవుతుందో దాన్ని మనం
అయనైజేషన్ ఎనర్జీ అంటాము. మనకి యాక్చువల్ గా ఈ అయనైజేషన్ ఎనర్జీని మనకు ఒకవేళ వేవ్ నెంబర్ లో అడిగారు అనుకోండి, సో మనకి రిడ్బర్గ్ ఫార్ములా ఒకటి ఉంది కదా. సో రిడ్బర్గ్ ఫార్ములా, వాట్ ఇస్ ద రిడ్బర్గ్ ఫార్ములా? న్యూ బార్ వేవ్ నెంబర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 by lambda which is equals to RH Rydberg constant into 1 by n1 square minus 1 by n2 square. ఇందులో n1 n2 ఏంటివి? సో ఇక్కడ n1 ఈక్వల్స్ టు 1, n2 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే RH ఇంటూ 1 by n1 స్క్వేర్ అంటే 1 by 1 స్క్వేర్ అండ్ 1 by ఇన్ఫినిటీ. 1 by ఇన్ఫినిటీ is 0 కాబట్టి విచ్ ఈస్ నథింగ్ బట్ RH అని వస్తుంది అనమాట. సిమిలర్ గా ఎనర్జీ క్యాల్కులేట్ చేసినప్పుడు -13.6 ఇంతకుముందు మనకు ఫార్ములా ఉంది కదా. సో -13.6 జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ మనకు జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో దీన్నే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే -13.6 z square for hydrogen atom z is the 1 square into 1 by n1 square minus 1 by n2 square. ఇక్కడ n1 n2 అంటే so they are the n1 equals to 1 and n2 equals to infinity, which is nothing but -13.6 electron volt. For the hydrogen atom, the what is the ionization energy? It is -13.6 electron volt. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకు చాలా క్వశ్చన్స్ అయనైజేషన్ ఎనర్జీ మీద అడుగుతున్నారు. సో మనకి ఐఐటి జామ్ కానీ లేదంటే ఈ ఐఐటి జి ఎగ్జామ్స్ లో ఇలాంటివి అప్పుడు మనము యాక్చువల్ గా అక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటే మీరు ఇమ్మీడియట్ గా పీరియాడిక్ టేబుల్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ లోనే మనం క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది. ఏమో అర్థమైందా? ఇప్పటి వరకు మనము చూసుకున్నట్లయితే లైట్ కి డ్యూయల్ నేచర్ ఉంటుంది అని చెప్పాం. సో వాట్ ఆర్ ద డ్యూయల్ నేచర్? ఇట్ హ్యాస్ ద వేవ్ నేచర్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద పార్టికల్ నేచర్. మనకి డ్యూరింగ్ ద వరల్డ్ వార్, సో వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 జరిగే టైంలో మనకి ఒక స్టాటిస్ట్, ఒక డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ వచ్చేసి ఏం చేశాడంటే ఇంపార్టెంట్ థింగ్, ఇది యాక్చువల్ గా చాలా మందికి ఆశ్చర్యం అవుతుంది. ఏంటంటే డి బ్రోగ్లీ అనే అతను యాక్చువల్ గా డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటాడు. హీ హ్యాడ్ ద బిఏ డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ. కానీ వరల్డ్ వార్ జరిగేటప్పుడు రేడియోలో అప్పుడు వస్తున్న న్యూస్ విని సైన్స్ వల్ల ఆసక్తి పెంచుకొని ఇతను ఆ సైన్స్ పత్రికలు చదివి, సో సైన్స్ మ్యాగజైన్స్ చదివి ఒక థియరీని ప్రపోజ్ చేస్తాడు. ఎలా చేస్తాడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటంటే మనకు లైట్ కి మీరేమంటున్నారు? డ్యూయల్ నేచర్ ఉంటుంది అంటున్నారు. అంటే యాక్చువల్ గా జనరల్ గా అప్పటి వరకు లైట్ అంటే వేవ్ నేచర్ ఉంటుంది అన్నారు. సో కానీ నాట్ ఓన్లీ వేవ్, ఇట్ హాస్ ఆల్సో పార్టికల్ నేచర్ అని. ఇతను ఒక సింపుల్ క్వశ్చన్ ఏమేసాడంటే మనకు హార్డ్ సబ్స్టెన్సెస్ మనం పార్టికల్స్ గా చూస్తాం. అంటే చాక్ పీస్ కావచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న పెన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇవన్నీ హార్డ్ సబ్స్టెన్స్ గా చూస్తాం. అంటే ఇవి వచ్చేసి పార్టికల్ నేచర్స్ లో ఉంటాయి. ఇతను ఏం క్వశ్చన్ అడిగాడంటే, అంటే ఇవి పార్టికల్ నేచర్ లో ఉన్నప్పుడు వేవ్ నేచర్ ఉండదా వీటికి అనే సింపుల్ క్వశ్చన్ వేసి మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తాడు. ఇతను తర్వాత పిహెచ్డి చేసి ఇతను సైంటిస్ట్ గానే మనకు ఒక ప్రొఫెసర్ గానీ రిటైర్ అవుతాడు అనమాట. ఓకే, సో కాబట్టి సైన్స్ ని చదవాలంటే నువ్వు యాక్చువల్ గా ఏం చదివినా కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదే చెప్తుంది అనమాట. మీరు ఏం చదివినా ఏదైనా చేయొచ్చు అని. ఓకే, దట్స్ వెరీ గుడ్. ఇతను చాలా సింపుల్ గా ఎనర్జీకి ఉన్న 2 ఈక్వేషన్స్ తీసుకొని మ్యాటర్ వేవ్ ని తీసుకొస్తాడు. ఏ వేవ్ అంటే ఎనర్జీకి మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఎనర్జీకి 2 ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. ఏవేవి? E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అంటే మనకు ఎనర్జీ ఆఫ్ ది లైట్ అని. తర్వాత ఐన్స్టైన్ ఈక్వేషన్ ఎంసీ స్క్వేర్, E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అండ్ E ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. ఈ రెండింటిని కంబైన్ చేసి మనకు వేవ్ లెంత్ ని తీసుకొస్తాడు. ఏ విధంగా? ఇక్కడ న్యూ అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, హెచ్సి బై లాంబ్డా విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎంసీ స్క్వేర్. స్క్వేర్ సి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎంసి.
ఇది మనకు వెలాసిటీ ఆఫ్ ద లైట్ కి సంబంధించింది. అదే మనకు ఒకవేళ ఏదైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ లైక్ పెన్ను కానీ లేదంటే ఒక లెట్స్ సే ఏదైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ కి చేయాలి అంటే సి ఈజ్ రీప్లేస్ విత్ ద వి వెలాసిటీ, దెన్ ద ఫార్ములా బికమ్ lambda is equals to h by mv. Lambda equals to h by mv. This is the formula. ఓకే, అంటే మనకు ఈ మ్యాటర్ వేవ్స్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే డి బ్రోగ్లీ. మనకు ఎగ్జామ్ లో జాగ్రత్తగా ఆలోచించండి. సో ఈ లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి ఫార్ములా అండ్ సమ్ ఫార్ములాస్ ఇన్ ద బోర్స్ అటామిక్ థియరీ. సో మనకు బోర్స్ అటామిక్ థియరీ నుంచి కొన్ని 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కంబైన్ చేసి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఓకే, the first question which is appeared in few years back in IIT JAM. So the energy of an electron in hydrogenic atom with nuclear charge varies. Energy of the atom మనకు దేంతో మనం చేంజ్ అవుతుంది? Z square. So the answer is B. Answer is B అమ్మా. Next question. Given the radius of the first Bohr orbit of hydrogen atom is 53 picometer, the radius of its third Bohr orbit is dash picometer. అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి NET టైప్, అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్, అంటే దీనికి చేయాలమా. సో మనము ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీకు ఒకసారి నేర్పిస్తాను. అంటే మనకు ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఇచ్చారు. సో మనకి రేడియస్ ఒక ఫార్ములా ఉంది కదా. సో ఏంటి? R1 ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ బై జెడ్. అంటే ఇక్కడ n అంటే వాల్యూ 1 అనమాట. సో హైడ్రోజన్ కి వచ్చేసి జెడ్ వాల్యూ 1. సో కాబట్టి విచ్ ఈస్ గివెన్ యాజ్ 53 పికోమీటర్. అండ్ వాళ్ళు ఏమడుగుతున్నారు? థర్డ్ బోర్ ఆర్బిట్ కి మనకు ఎంత వాల్యూ ఉంటుంది అని. సో థర్డ్ బోర్ ఆర్బిట్ కి ఏం కనుక ఫార్ములా? సో R3 ఈజ్ ఈక్వల్స్ టు n3 స్క్వేర్ డివైడెడ్ బై జెడ్ ఇంటూ 0.529 ఆంక్షం. సో దీన్ని 53 పికోమీటర్స్ గా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ n3 వాల్యూ వచ్చేసి 3 అనమాట. 3 స్క్వేర్, జెడ్ వాల్యూ హైడ్రోజన్ అంటే 1 ఇంటూ 53 పికోమీటర్. ఇక్కడ 0.529 ఆంగ్స్ట్రామ్ అన్న 53 పికోమీటర్ అన్న రెండు ఒక్కటే. సో అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 53 ఇంటూ 9. 9 3 జా 27 and 5 జా 45 to 47. సో 477 పికోమీటర్. మనకి ఎగ్జామ్ లో 477 అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా మనకి అటు ఒక 2 పాయింట్స్, ఇటు 2 పాయింట్స్. సో జనరల్ గా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 475 to 479. సో ఈ మధ్యలో ఎక్కడ పెట్టినా కానీ ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. ఒక రేంజ్ ఇస్తారు. సో ఆ రేంజ్ ప్రకారం మనం చేయవలసి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ నౌ. సో మనం యాక్చువల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మనం చూసుకుందాం అండ్ దెన్ సో విల్ వైండ్ అప్ ద సెషన్. ఏదన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే సో టైప్ చేయండి. సో మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా.
ఏమా ఎనీ క్వశ్చన్? ఎలాగ స్టిల్ ఆన్లైన్? సో ఆన్లైన్లో ఉన్నారా? If you don't have any question, then we will wind up the session and then we'll see you tomorrow. Any question or doubts? రిమెంబర్, మనకి యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐఐటీస్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మనకు ఐఐటీస్లో సీట్ వస్తున్నాయమ్మా. ఇట్ ఈస్ మనకు ఇట్ ఈస్ వెరీ గుడ్ వే టు ఎంటర్ ఇన్ టు ద ఐఐటి. సో మనకి యాక్చువల్గా మనకు దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ టు రైట్ ద ఐఐటి జామ్ ఎగ్జామ్. సో ఇంకా యాక్చువల్గా ఐఐటి జామ్ ఎగ్జామ్ ఇంకా ఎవరన్నా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. మనకు అక్టోబర్ 13th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లాస్ట్ డేట్ లోపల మీరు చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకున్నారు అంటే సో మీకు తర్వాత ఒక గూగుల్ ఫామ్ పెడతాను. సో అందులో మీరు మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినట్లయితే మనకు ఎంతమంది చేసుకున్నారనే ఒక ఐడియా ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ దట్, దేర్ ఆర్ మనకి స్కాలర్షిప్స్ ఉన్నాయమ్మా. మనకి యాక్చువల్లీ మనకు తెలుగు స్టూడెంట్స్కి వచ్చేసి ఎవరన్నా చదువుతుంటే మనకు ఎన్ శివకుమార్ సార్ అని చెప్పేసి హీఈస్ ఫ్రమ్ ద ఇచ్చాపురం. సో ఇచ్చాపురం కెమిస్ట్రీ సార్ వచ్చేసి మనకు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలు ఐఐటి జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసి ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి 10,116 అనౌన్స్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫ్రమ్ మై ఫాదర్ సైడ్ యాక్చువల్లీ ఐ ఆస్క్ ఆల్సో మై ఫాదర్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ ఎంకరేజ్మెంట్. సో మనకు ఫ్రమ్ మై సైడ్ ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ ఎనీ తెలుగు స్టూడెంట్ మనకి యాక్చువల్గా మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళకి వచ్చేసి ఫ్రమ్ మై సైడ్ ఫస్ట్ ర్యాంక్ మనకు అంటే మనకి వచ్చిన అప్లికేషన్స్ లో ఎవరికైతే టాప్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి వచ్చేసి విల్ గెట్ ద 1,000 రూపీస్ అండ్ ద సెకండ్ ర్యాంక్ విల్ గెట్ ద 500 రూపీస్. సో ఇది యాక్చువల్గా మా నాన్నకి యాక్చువల్గా ఈ విషయం చెప్పినప్పుడు ఓకే చాలా మంచి విషయం చేస్తున్నాను, నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను అన్న దానికి యాక్చువల్గా మీకు చెప్తున్నానమ్మా. ఓకే, సో if you have any questions or doubts you can ask, otherwise we will close the session. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Okay, so we'll close the session now and you can we will meet again tomorrow same time 6 to 7. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీరు యాక్చువల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకి. సో ఈ లెసన్స్ మనకు ఐఐటి జీ కానీ నీట్ కానీ ఆర్ సియుఈటి కానీ ఏపీపీజీ సెట్ కానీ టీఎస్సిపి గెట్ కానీ ఎవరు ప్రిపేర్ అవుతున్నా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఎవరన్నా కానీ మీ సర్కిల్లో ఎవరన్నా చదువుతున్నారంటే సో షేర్ చేయండి. సో విల్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్. ఓకే, then see you tomorrow. Bye bye.